ఉమ్మడి గోదావరి జిల్లాల క్యాన్సర్ రోగులకు మెరుగైన వైద్యం అందించాలన్న లక్ష్యంతో కాకినాడ జీజీహెచ్లో అధునాతన క్యాన్సర్ చికిత్స సదుపాయాల ఏర్పాటుకు కీలకమైన ముందడుగు పడింది. రాజ్యసభ సభ్యులు సానా సతీష్ బాబు చొరవతో ఓఎన్జీసీ సిఎస్ఆర్ నిధులతో కాకినాడ హై ఎనర్జీ లీనియర్ యాక్సిలరేటర్, సిటీ సిమ్యులేటర్ వంటి ఆధునిక పరికరాలతో క్యాన్సర్ చికిత్సా కేంద్రం ఏర్పాటు కాబోతోంది. ఇది అందుబాటులోకి వస్తే పేదలకు ఖరీదైన క్యాన్సర్ వైద్యం అందుతుంది. కాకినాడ జీజీహెచ్ క్యాన్సర్ చికిత్స మౌలిక వసతుల ఏర్పాటు చేయాలని కోరుతూ ఎంపీ సతీష్ బాబు ఆగస్టు 3న కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరిని కలిసి వినతిపత్రం అందజేశారు. కాకినాడ జీజీహెచ్ లో క్యాన్సర్ చికిత్సకు అవసరమైన సదుపాయాలు సిద్ధంగా ఉన్నాయని, ఓఎన్జీసీ సిఎస్ఆర్ నిధులతో ఆధునిక రేడియేషన్ థెరపీ సదుపాయాలను ఏర్పాటు చేయాలని కేంద్ర మంత్రిని కోరారు. వెంటనే 7వ తేదీన ఓఎన్జీసీ నుంచి కాకినాడ జీజీహెచ్ కు ఒప్పంద పత్రం పంపించారు. క్యాన్సర్ చికిత్స సదుపాయాల ఏర్పాటుకు సిఎస్ఆర్ నిధులు అందించేందుకు ఓఎన్జీసీ ముందుకు వచ్చింది. 12వ తేదీన కాకినాడ జీజీహెచ్ అధికారులు ఓఎన్జీసీ పంపిన ఒప్పందంపైన సంతకం చేసి తిరిగి పంపించారు. దీంతో క్యాన్సర్ చికిత్సా కేంద్రం ఏర్పాటుకు సంబంధించిన ప్రక్రియ కీలక దశకు చేరుకున్నట్లయింది. ఓఎన్జీసీ తన కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కార్యక్రమంలో భాగంగా కాకినాడ, గుంటూరు, కడప ప్రభుత్వ ఆసుపత్రుల్లో అధునాతన క్యాన్సర్ చికిత్సా సదుపాయాల కోసం సుమారు 48 కోట్లను కేటాయించేందుకు అంగీకరించింది. ఇందులో ఒక్కో కేంద్రానికి సుమారు 16 కోట్ల చొప్పున కేటాయిస్తారు. కాకినాడ జీజీహెచ్ హై ఎనర్జీ లీనియర్ యాక్సిలరేటర్, సిటీ సిమ్యులేటర్ వంటి ఆధునిక పరికరాలు అందుబాటులోకి వస్తాయి. చికిత్సా కేంద్రానికి అవసరమైన యంత్ర సామాగ్రిని కూడా ఓఎన్జీసీని సమకూరుస్తుంది. పేషెంట్ సిటీ స్కాన్ తీసి సిటీ స్కాన్ లోకి ప్రతి ఆర్గన్ ని మనం డ్రా చేస్తున్నాం, మీరు చేసుకొని అప్పుడు మనం ఎలాగ ట్రీట్మెంట్ ఇవ్వాలి. ఇప్పుడు ఉన్న ట్రీట్మెంట్స్ అట్లాగా మామూలుగా కొన్ని గుర్తులు వేసేసి ఎక్స్రే తీసేసి చెక్ చేసుకుని చేస్తాము. ఈ టెక్నిక్ కి ఇప్పుడు కొత్త టెక్నిక్ కి చాలా మార్పులు ఉంటాయి. దీంట్లో ప్రపంచవ్యాప్తంగా వాడేది ఐఎంఆర్టీ, ఐజీఆర్టీ అనేది టెక్నాలజీస్ ఉన్నాయి. ఈ ఐఎంఆర్టీ, ఐజీఆర్టీ టెక్నాలజీస్ వచ్చిన తర్వాతనే క్యాన్సర్ ట్రీట్మెంట్ చాలా మెరుగైంది. సో అట్లాంటి ట్రీట్మెంట్లు కూడా ఈ మిషన్ ద్వారా మనం చేస్తున్నాం. కాబట్టి కాకినాడ ప్రజలకి ఈ లీనియర్ యాక్సిలరేటర్ వస్తే ఖచ్చితంగా బెనిఫిట్ వస్తుంది. ఇక్కడ చుట్టుపక్కల ఒక 150-200 కిలోమీటర్స్ పబ్లిక్కి ఎక్కడ క్యాన్సర్ ఉన్నా మనం మనకి ఎట్లాగో ఆరోగ్యశ్రీ కూడా ఉంది కాబట్టి అట్లా అన్ని చేస్తాం. కాబట్టి ప్రజలకి ఫ్రీ ట్రీట్మెంట్, హైయెస్ట్ క్వాలిటీ ట్రీట్మెంట్ అనేది అందించడం జరుగుతుంది. ఉమ్మడి గోదావరి జిల్లాల నుంచి ప్రతిరోజు పెద్ద సంఖ్యలో రోగులు కాకినాడ జీజీహెచ్ కు వస్తుంటారు. క్యాన్సర్ చికిత్స కోసం ప్రస్తుతం విశాఖపట్నం, హైదరాబాద్ వంటి నగరాలకు వెళ్లాల్సిన రావడంతో రోగుల కుటుంబాలపై భారీగా ఆర్థిక భారం పడుతోంది. కాకినాడ జీజీహెచ్ లోనే అధునాతన క్యాన్సర్ చికిత్స అందుబాటులోకి వస్తే వేలాది మంది రోగులకు ప్రయోజనం కలగడంతో పాటు లక్షల రూపాయల వైద్య ఖర్చులు, అలాగే సుదూర ప్రయాణాల భారం తగ్గుతుంది. కాకినాడ గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ అధునాతన వైద్య పరికరాలు క్యాన్సర్ చికిత్స కోసమై సంపాదించడం జరిగింది. సో ఈ క్యాన్సర్ చికిత్సలో ప్రత్యేకత ఏంటి అంటే దీనిలో లినాక్ అంటే హై ఇంటెన్సిటీ లీనియర్ యాక్సిలరేటర్ ప్లస్ సిటీ సిమ్యులేటర్, ఈ రెండు కూడా ఓఎన్జీసీ వారి సహకారంతో, గవర్నమెంట్ వారి సహకారంతో మనకి కాకినాడకి రావడం జరిగింది. సో దీన్ని మెడికల్ కాలేజ్ పక్కన ఉన్న ఐటీఐ కాంపౌండ్ లో బంకర్ ఆల్రెడీ నిర్మించడం జరిగింది. 7 కోట్లతో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ బంకర్ నిర్మించడం జరిగింది. ఈ బంకర్ లో ఇన్స్ట్రుమెంట్ పెట్టి మేబీ వితిన్ 6 to 9 months అందరికీ కూడా క్యాన్సర్ అత్యాధునిక సేవలు ప్రజలందరికీ కూడా అందుబాటులో వస్తాయి. కాకినాడ జీజీహెచ్ లో క్యాన్సర్ చికిత్సా కేంద్రం ఏర్పాటు చేయాలన్న ప్రతిపాదన గురించి ఎంపీ సానా సతీష్ బాబు ప్రత్యేక చొరవ తీసుకున్నారు. ఢిల్లీలో ఓఎన్జీసీ అధికారులతో పలుమార్లు చర్చించారు. ఉమ్మడి గోదావరి జిల్లాలో క్యాన్సర్ రోగుల పరిస్థితిని, పేదలకు ఈ సదుపాయం ఎంత అవసరమో వివరించారు. ఎంపీ సానా సతీష్ బాబు నిరంతర ప్రయత్నాలు, కేంద్ర ప్రభుత్వంతో సమన్వయం, ఓఎన్జీ సహకారంతో ఇప్పుడు ఈ ప్రతిపాదన కార్యరూపం దాలుస్తోంది.